జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా ట్రిపుల్ ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 2022 మార్చి 25న విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగు సినిమా స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లిన ఈ చిత్రం నేటితో 2 వసంతాలు పూర్తి చేసుకుంది. బాహుబలితో తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి ట్రిపుల్ ఆర్ తో తెలుగు సినిమా గురించి హాలీవుడ్ ప్రముఖులు కూడా మాట్లాడుకునేలా చేశారు. జేమ్స్ కామెరూన్ వంటి దిగ్గజాలు సైతం ట్రిపుల్ ఆర్ ను మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, నాటు నాటు సాంగ్ కి అందరూ ఫిదయ్యారు. ఇప్పటికీ వరల్డ్ వైడ్ గా వీటి గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. నాటు నాటు సాంగ్ అయితే ఏకంగా ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ గెలుచుకోవడం విశేషం. ఎన్టీఆర్ రామ్ చరణ్ నటన గురించి అందరూ గొప్పగా మాట్లాడుకున్నారు. ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ ఆస్కార్ నామినేషన్లో నిలుస్తాడని ఇంటర్నేషనల్ మీడియా అభిప్రాయపడింది. ఆస్కార్ రానప్పటికీ ట్రిపుల్ ఆర్ తో ఎన్టీఆర్ రామ్ చరణ్ కి గ్లోబల్ రీచ్ వచ్చింది. ఇక దర్శకుడు రాజమౌళిని అభిమానించే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఎంతో పెరిగింది. కొమరం భీం, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఎలా ఉండదన్న ఆలోచనతో ఫిక్షనల్ కథలు రాసుకొని ట్రిపుల్ ఆర్ రూపొందించాడు రాజమౌళి. భీమ్ గా ఎన్టీఆర్, రామ్ గా చరణ్ ఆయా పాత్రలకు ప్రాణం పోశారు. రాజమౌళి తన మేకింగ్, మార్కెటింగ్ స్కిల్స్ ఏంటో మరోసారి నిరూపించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సత్తా చాటింది.